హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి 144 సెక్షన్ అండి. ఇవన్నీ మూసివేత. సో, వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. శనివారం అంటే నిన్నటి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందండి. సో, చివరి 2 రోజులు చాలా తక్కువ మందితో ఇంటింటి ప్రచారం చేసుకోవడానికైతే అనుమతి ఉందని జిల్లా కలెక్టర్ చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవరు కూడా ఎన్నికల ప్రచారం చేయకూడదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే అన్ని పార్టీల నాయకులకు హెచ్చరించారండి. ఓటు లేని వారు జిల్లా నుంచి వదిలి వెళ్ళిపోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ అయితే చెప్పారండి. ఎస్పీ మణికంఠ సూచించారు. సో, పోలింగ్‌కు ముందు 72 గంటల పాటు ప్రత్యేక చెక్ పోస్టులు, వీటి దగ్గర ప్రతి వాహనం తనిఖీలు చేస్తామని పోలీసులు, ఎన్నికల సిబ్బందికి ఈ విధంగా ప్రజలు సహకరించాలనైతే జిల్లా ఎస్పీ మణికంఠ మనవి చేశారు. ఓటు హక్కు లేకుండా జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళు వెంటనే జిల్లా సరిహద్దులు దాటి వెళ్ళిపోవాలని ఎస్పీ మణికంఠ సూచించారు. మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా మండు టెండర్లో చల్లని బీరు తాగుతూ ఉపశమనం పొందుదామనుకుంటున్న మందు బాబులకు 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్రంలో 2 రోజుల పాటు మద్య దుకాణాలు కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. సో, ఇది ఇలా ఉండగా 48 గంటల పాటు మద్యం దుకాణాలు అయితే బంద్ అండి. ప్రశాంతత వాతావరణం కోసమే ఎన్నికలు జరగడం కోసం ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటారని అయితే పేర్కొంది. మే 11న శనివారం సాయంత్రం 6 గంటల నుంచి అయితే మే 13 సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలన్నిటిని కూడా మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజుల్లో లిక్కర్ దొరకడమే కష్టం అంటున్నారు. వైన్ షాపులలో బారు మాత్రమే కాకుండా కళ్ళు కాంపౌండ్ కూడా 2 రోజుల పాటు అయితే మూతపడనున్నాయి. అయితే అంతేకాదండి, మళ్ళీ ఎన్నికల ఫలితాల రోజు కూడా మద్య దుకాణాలు మూతపడతాయని పేర్కొంది. జూన్ 4వ తేదీన మందు బాబులకు లిక్కర్ దొరకదని వెల్లడించింది. ఇక ఎన్నికల ఫలితాల రోజున శంషాబాద్లో డ్యూటీ ఫ్రీ షాప్స్ను అయితే మినహా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్య దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్టుగా అయితే పేర్కొంది. సో, కేవలం ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేయకుండా తీసుకునే చర్యల్లో భాగమేనైతే పేర్కొనడం జరిగింది. సో, రాష్ట్రంలో తొలిసారిగా 144 సెక్షన్ అండి. ఇవన్నీ కూడా మూసివేత అయితే చేశారు.